హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు Aerram Tech Telugu ఛానల్. నా ఛానల్లోకి మరోసారి వచ్చినట్లయితే కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. సోషల్ మీడియాలో కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం మీరు అక్కడి నుంచి కూడా నన్ను అడగచ్చు. అండ్ కింద కామెంట్ ద్వారా అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. అక్కడి నుంచి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. చాలామంది ఏంటంటే రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఇస్తూనే ఉన్నారు. బట్ అలా చేయకండి. బట్ నేను చూసి కంపల్సరీ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. 1 or 2 days కాకుండా కంపల్సరీ అయితే ఒకసారి తొందరనే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం కాల్ మీ 4 అనే యాప్లో Aerram Tech Telugu అని చెప్పి టైప్ చేయండి. నా ఫోటో వస్తుంది అక్కడ. మీరు అక్కడి నుంచి కూడా మీకు కాల్ చేసి ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే మాత్రం తీసుకోవచ్చు. చాలామంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం అనేది కుదరదు. ఎందుకంటే చాలామంది మన లాస్ట్ 10 to 15 daysలో మనకు సబ్స్క్రైబర్ అనేది చాలామంది పెరగడం జరిగింది. అందుకోసం అని చెప్పి మన మోటో ఏంటనేది తెలియాలని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్ ఏంటంటే బడ్జెట్ హోమ్ థియేటర్ ఎలా సెటప్ చేసుకోవాలనే ఉద్దేశం మీద ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. బట్ దాన్ని మీరు అడిగే ప్రతి ఒక్కరు చాలామంది ఏంటంటే రిపీట్లీ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆ క్వశ్చన్లు అన్నిటికీ ఇది ఒక సమాధానంగా అనుకోవచ్చు. మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ నచ్చితే కనుక లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు టాపిక్ ఏంటంటే మనం బడ్జెట్లో హోమ్ థియేటర్ సెటప్ తయారు చేసుకోవడం ఎలా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు అసలు ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత పెట్టేసుకోవచ్చు, ఏ ఎఫెక్ట్ మనకు, ఏ అవుట్పుట్ ఎంతవరకు మనకు కాస్ట్ అవుతుందని చెప్పి దాని గురించి కూడా మనం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మనం హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవాలనుకుంటూనే అసలు ఏం రూమ్లో సెట్ చేసుకోవాలనుకుంటున్నాం అదొకటి మనకు ముందుగా తెలియాలి. మన ఇంట్లో ఫస్ట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, భయ్యా మీరు చేసే సజెషన్స్ ఇవి అవి అని చెప్పి ఈ కాస్ట్లో ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. బట్ నేను 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతనే సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ చాలామంది కూడా బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. బట్ అలా చేయకండి ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే మన వీడియోలు చూసి చాలామంది కాంటాక్ట్ కూడా అవుతున్నారు, భయ్యా మాకు హోమ్ థియేటర్ సెటప్ చేయండి ఇట్లా అని చెప్పి. అదైతే నా వర్క్ కాదు మెయిన్గా చెప్పాలంటే. బట్ సజెస్ట్ చేయడం మట్టుకు నేను చేస్తాను. బట్ మీ ఎవరి దగ్గర హోమ్ థియేటర్స్ ఉంటే మాత్రం రియల్ రిపోర్ట్ యూజర్కి మాత్రం నాకు పర్మిషన్ ఇస్తే మాత్రం చాలు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, లాస్ట్ మంత్లో అడిగారు బట్ నాకు కుదరలేదు, చేయలేకపోయాను. బట్ ఇక నుంచి వెళ్ళి రియల్ యూజర్ రిపోర్ట్ అని చెప్పి మళ్ళీ రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది వేరే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ప్రొజెక్టర్ కొనాలనుకునే వాళ్ళకి కానీ సెటప్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఆ సిరీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. బట్ అది నేను లాస్ట్ ఒక వీడియో తీశాను, అక్కడ కార్ట్లో వదిలేస్తాను. బట్ తరుణ్ గారు బాగా మనకు కోఆపరేట్ చేశారు. ఆ వీడియో కూడా మనకు మంచి వైరల్ అయింది. 10K వీడియో వ్యూస్ ఎబోనే ఉంటాయి అందులో. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం కార్ట్లో చూడండి మీరు. అండ్ ఈ వీడియో గురించి మనం ముందుకు వెళ్తే బడ్జెట్ థియేటర్ సెటప్ చేసుకోవాలనుకుంటే అసలు ఎంత బడ్జెట్లో చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ అనేది ఆ బడ్జెట్ అనేది మీరు ఫిక్స్ అవ్వండి. ప్లస్ ఏంటంటే చాలామంది అడిగే రిపీట్ క్వశ్చన్స్ ఏంటంటే స్క్రీన్స్ గురించి అడుగుతున్నారు. బట్ స్క్రీన్స్ గురించి అడిగే ముందు ఏంటంటే మీరు ఫస్ట్ ప్రొజెక్టర్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ప్రొజెక్టర్ తీసుకున్న తర్వాతనే మీరు ఏ ప్రొజెక్టర్ అయితే తీసుకుంటారో మీ డిస్టెన్స్ ఎంతనో అది ఫస్ట్ ఒక టేప్తో తీసుకొని కొలుచుకున్న తర్వాత ఒక బుక్లో మీరు పేపర్లో రాసుకోండి ఆ మెజర్మెంట్స్ అనేది. అంటే మన రూమ్ సైజ్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అనేది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్న తర్వాత మీరు ఏ ప్రొజెక్టర్ తీసుకోవాలనుకుంటున్నారో అంత మీ బడ్జెట్ 15,000, 20,000, 10,000, 10,000 బిలోనా అని చెప్పి 10,000 బిలో అయితే మనకు 720pలో వస్తుంది. అండ్ 10 to 15,000 మధ్యలో మనకు 1920 అంటే 1080pలో వస్తుంది. అండ్ 20,000 పెట్టుకుంటే మనకు 4K సపోర్టెడ్, అంటే 1080 నెగిటివే బట్ మనకు 4K సపోర్టెడ్ మట్టుకు వస్తుంటాయి అన్నమాట. మీరు ఈ బడ్జెట్లో ఏది తీసుకోవాలనుకుంటున్నారో అదొకటి మీరు చూసుకోండి. మీరు సిటీలో ఉంటే మాత్రం వైఫై ఉంటే ఇంకా బెటరు. అండ్ పెన్ డ్రైవ్లో చూసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే అన్ని ఫార్మాట్స్ అనేది సపోర్ట్ చేయవు.
బట్ మీరు బెటర్ ఒక ఫైర్ స్టిక్ కానీ ఎంఐ బాక్స్ కానీ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. బట్ ఇంకోటి ఏంటంటే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఆండ్రాయిడ్ తీసుకోవాలా నార్మల్ ప్రొజెక్టర్ తీసుకోవాలా అని చెప్పి చాలామంది రిపీట్గా అడుగుతున్నారు. బట్ నేనైతే ఆండ్రాయిడ్ అయితే సజెస్ట్ చేయను. అది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న టెక్నాలజీ అనమాట ప్రొజెక్టర్లో గురించి మనం మాట్లాడుకుంటే. అండ్ నేనైతే ఈ రెండింటి మీద ఏదైనా ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. వీటిలో ఈ రెండిట్లలో ఏది బాగుంది అని చెప్పి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ ఈ రెండిట్లలో మీకు ఫైర్ స్టిక్ బాగుంటుంది. బట్ ఎంఐ బాక్స్ కూడా మీకు ఫుల్ ఆండ్రాయిడ్ మనకు మొబైల్ లెక్క వాడుకోవాలనుకుంటే మాత్రం నేను ఎంఐ బాక్స్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీకు మిర్రర్ కాస్ట్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ ఉంటుంది, ఇందులో కూడా మీకు బ్లూటూత్ ఉంటుంది, స్పీకర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు రెండింటి నుంచి వెళ్ళి. అండ్ నెక్స్ట్ సౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే సౌండ్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు సౌండ్ బార్తో కనెక్ట్ చేసుకొని చాలామంది ఏంటంటే భయ్యా ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందా అంటే మీకు టీవీ కంటే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని మాత్రం చెప్తాను నేను. మీ ఇంట్లో ఒక డార్క్ రూమ్ ఉంటే మాత్రం ఒక థియేటర్ ఫీల్ అయితే మీకు వస్తుందని అయితే నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే మన హెవీ బడ్జెట్స్ కాదు, 10 lakhs 5 lakhs 12 lakhs నేను స్పెండ్ చేయమని చెప్పట్లేదు, 20-30 lakhs కూడా స్పెండ్ చేయమని చెప్పట్లేదు. మన దగ్గర ఉన్న బడ్జెట్ తోటే మనం ఏ విధంగా చేసుకోవాలనే థాట్ తోటి తీసుకురావడం జరిగింది ఈ వీడియో అనేది. నచ్చితే కనుక లైక్ చేయండి. అంటే సౌండ్ బాక్స్ల గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మీరు 5.1 సెటప్ చేసుకుందాం అనుకుంటున్నారా, సౌండ్ బార్తో చేసుకుందాం అనుకుంటున్నారా, 7.2 years తోటి చేసుకుందాం అనుకుంటున్నారా. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో మనకు ప్రైస్ ఎక్కువ కాకుండా తక్కువలో కూడా 7.2 కస్టమైజ్డ్ స్పీకర్స్ దొరుకుతున్నాయి మనకు అందుబాటులో. అండ్ ఏవి రిసీవర్స్ ఉన్న స్పీకర్స్ కూడా మనకు దొరుకుతున్నాయి. బట్ మన బడ్జెట్ అండ్ డిపెండ్ ఆన్ బడ్జెట్, అంటే మనం ఏ బడ్జెట్ పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అన్నమాట ప్రొజెక్టర్ అంటే హోమ్ థియేటర్ సెటప్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ స్క్రీన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు స్క్రీన్స్ అనేది మాత్రం మన ఇంట్లో గోడ వాల్ ఎక్కడ మీరు అపోజిట్ ఎంటీ వాల్ ఉంటే మాత్రం వదిలేయడానికే ట్రై చేయండి. వైట్ పెయింట్ వేసుకోండి. లాస్ట్ టైం నేను కోడ్స్ కూడా ఇచ్చాను, ఆ వీడియో కూడా ఇక్కడ నేను కార్ట్లో వదిలేస్తాను, మీరు అది కూడా చూడండి. అండ్ మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్తాను నేను. మీకైతే యూజ్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను నేను. బట్ అయిపోతే మాత్రం మీకు యూజ్ఫుల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోస్ కనుక ప్రతి ఒక్కటి మీరు ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు 100% డైరెక్ట్ ప్రొజెక్టర్ కొనుక్కోవచ్చు. అండ్ హోమ్ థియేటర్ కూడా మీరు ఇంట్లోనే థియేటర్ కనుక 100% బడ్జెట్లోనే సెటప్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ మీకు ఏమైనా అర్థం కాకుండా మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ స్క్రీన్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో 3 types ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఆ వీడియో మీరు చూస్తే మీకు 100% మీకు అర్థమైపోతుంది. అండ్ పోర్టబుల్ స్క్రీన్స్ ఉంటాయి, అండ్ రోలబుల్ స్క్రీన్స్ ఉంటాయి, అండ్ నార్మల్ స్క్రీన్స్ అంటే మీకు ఎప్పుడు స్క్రీన్ ఓపెన్ అయ్యే ఉంటుంది ఆ టైప్స్ స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. బట్ ఇందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మన బడ్జెట్ ప్రకారం చూసుకొని స్క్రీన్స్ ఏవైనా మనకు అన్నీ సపోర్ట్ చేస్తాయి. అండ్ 4K సపోర్ట్ చేస్తుంది, 1080 సపోర్ట్ చేస్తుంది, అండ్ 720 కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రొజెక్టర్స్ తీసుకునేటప్పుడు పోర్ట్స్ ఏమున్నాయి చూసుకోండి. అండ్ పెన్ డ్రైవ్ పోర్ట్ ఉందా లేదా చూసుకోండి. HDMI పోర్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏవీ పోర్ట్ ఉండేలా చూసుకోండి. కేబుల్ ఏవీ కేబుల్ అనేది మనకు 5.1 కాకుండా మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఏవీ కేబుల్ అనేది పెద్దగా ఉండేలా చూసుకోండి. అంటే మీ రూమ్ ఎంత ఉందో అకార్డింగ్ టు దానికి 10 feet అయితే 10 feet కేబుల్ ఉండేలా, స్క్రీన్ దగ్గరనే కేబుల్ పెట్టేలా చూసుకోండి. అంటే మనకు స్క్రీన్ దగ్గరనే కింద ప్లేస్ చేసేలా చూసుకోండి స్పీకర్స్ అనేది. అండ్ 5.1 అయితే 5 స్పీకర్స్ అనేది ఒక అండ్ మనకు మిడిల్ స్పీకర్ అనేది స్క్రీన్ దగ్గర పెట్టుకునేలా చూడండి. ఎందుకంటే వాయిస్ అనేది డిస్టర్బెన్స్ కాకుండా పిక్చర్ ఒక దగ్గర నుంచి వచ్చి ఇంకో దగ్గర నుంచి వెళ్ళి స్క్రీన్ సౌండ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అండ్ దీంతో మనకు బడ్జెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏ బడ్జెట్లో చేసుకోవాలనుకుంటున్నామో ఆ బడ్జెట్ దాటకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ బటన్ క్లిక్ చేయండి. బట్ ఇది ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. భయం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం 50,000లో వేసుకోవచ్చు, 30,000లో వేసుకోవచ్చు, 20,000లో కూడా సెటప్ చేసుకోవచ్చు. నా వీడియోలు ఇంతకుముందు కూడా మీకు 25,000లో నేను సెటప్ చేసి చూపెట్టాను వీడియో. ఆ వీడియో కనుక కూడా ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను నేను. ఏ ప్రొజెక్టర్స్ సైజ్ కావాలంటే మాత్రం మన వీడియో సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ఒక్కొక్క వీడియోకు ఎగ్జాంపుల్స్ కూడా చేశాను. ఫ్యూచర్లో ఇప్పుడు మన ఛానల్ నుంచి వెళ్ళి అన్బాక్స్లు కూడా కంపల్సరీ వస్తూనే ఉంటాయి. ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఆర్డర్స్ అనే పెడుతున్నా నేను. అండ్ చాలామంది ఛానల్ సపోర్ట్ చేయాలంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. నా ఎక్స్ప్లెయిన్ కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. నా ఛానల్లోకి మోడ్సారి వచ్చినట్లయితే మీ కంటెంట్ అయితే నచ్చినట్లయితే మాత్రం ఎర్ర బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై నౌ.
my dollars, make it hurt.